వైసీపీ ఆరోపణలు తిప్పికొట్టిన ఆ హుడా చైర్మన్ టీసీ వరుణ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల నుంచి మొదలుకొని కార్యకర్తల వరకు రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థ నిర్వీర్యమైందంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆ హుడా చైర్మన్ టీసీ వరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు అధునాతన టెక్నాలజీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుందన్నారు. తానే స్వయంగా అంబులెన్స్ లోకి వెళ్లి పరిశీలించారు. ప్రజలు మీ అసత్య ఆరోపణలు నమ్మరని, మేము చేసే అభివృద్ధి రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారని, మీరు ఆరోపణ చేసినంత మాత్రాన మా ప్రభుత్వానికి ఏమీ కాదని వైసీపీ నేతలు కార్యకర్తలు తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే గత వారం నుంచి వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో 108 మీద 104 అంబులెన్సుల పైన కూటమి ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేస్తుండేది మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత మంచిగా ముందుకెళ్తుంది, ఈ మంచి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ ఫోటోలు చూపించినట్టు మీరు ఒకసారి చూడాల్సింది. గత ప్రభుత్వంలో దాదాపు 300 అంబులెన్స్ని వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని పనిచేయనికోకుండా సొంత వ్యక్తిగత లబ్ధుల కోసము ఆ టెండర్లు కాల్ఫర్ చేసుకొని మెయింటెనెన్స్ టెండర్లు అనుకుంటూ అది మన అరవిందో అనే కంపెనీకి వాళ్ళ వ్యక్తిగత లబ్ధుల కోసం టెండర్ ఇచ్చుకొని మెయింటెనెన్స్ చేయకోకుండా దాన్ని ఏ ఒక్క అంబులెన్స్ను కూడా చాలా మటుకు అంబులెన్స్ దాన్ని యూటిలైజేషన్లో లేకోకుండా పాడు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి దీవెనలతో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఎన్నో అంబులెన్సులు తీసుకొచ్చినారు. గత ప్రభుత్వంలో ఉన్న అంబులెన్సులు కూడా మొత్తం రిపేర్స్ అయితేనేమో కానీ మీరు ఇందాక చూసినాం, మనం అందరం గ్లోబల్ బే చూసినాము. కొత్త టెక్నాలజీతో, జీపీఎస్ సిస్టమ్స్తో, ట్రాకింగ్తో, అదేవిధంగా పేషెంట్ ఎప్పుడైతే అంబులెన్స్లోకి ఎక్కుతాడో అక్కడి నుంచి కెమెరాతో లైవ్గా డాక్టరే చూస్తూ అక్కడ ఉన్న నర్సులకు కానీ వాళ్ళకి కానీ లోపల వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ పేషెంట్ని 5 నిమిషాల్లో ఇక్కడ హాస్పిటల్కి ఎలా తీసుకొస్తారనే విషయం కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇందాక చూశారు. మన అనంతపురంలో అయితే కానీ మన జిల్లాలో అయితే కానీ మీరు చూసారు దాదాపు 9 కొత్త అంబులెన్సులు తెచ్చి ఇక్కడ పెట్టినారు. సో వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ దుష్ప్రచారం మీరు ఆపండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్తుంది. అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఎలా కష్టపడుతున్నారు మన కూటమి మినిస్టర్ మనకు తెలుసు. అదే అందులో భాగంగా ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. గత నెల మేమందరం ధర్మవరంకి వెళ్ళాము, మధ్యప్రదేశ్ సీఎం గారు వచ్చారని చెప్పేసి మీటింగ్ ఉంటే వెళ్ళి వస్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. మేము రోడ్లో ఇమీడియట్గా వెంటనే వెహికల్స్ అన్ని ఆపేసి అక్కడి నుంచి వెంటనే జనసైనికులందరూ ఫోన్ కొడితే వితిన్ 10 minutes కూడా కాకోకుండా 2 అంబులెన్స్లు వచ్చిన పరిస్థితి. మేము స్వయంగా ఉన్న వీడియో ఫుటేజ్లోనే నా పేజ్లో ఉంటే మీరు చూడండి. వచ్చి అంత మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి. సో ఈ దుష్ప్రచారం మొత్తం అంతా వైసీపీ నాయకులు ఆపమని చెప్తూ, అదేవిధంగా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా రావడం ఎందుకంటే ప్రజలకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, కుటుంబ ప్రభుత్వం జవాబుదారీతనం ఉంది. సో అందుకు ఇలా జరుగుతుంది. ఇంత మంచిగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే కానీ, డాక్టర్స్ అయితే కానీ, నర్సులు అయితే కానీ, ఇక్కడ మేనేజ్మెంట్ అయితే ప్రతి ఒక్కటి బాగా జరుగుతుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఈరోజు ఇక్కడ